రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దమ్మ తల్లి కుంకుమార్చన హిందూ సంఘాలు కూడా పిలుపునిచ్చారు. మద్దతు పలికిన బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణాన్ని కూడా భారీ గేట్లతో మూసివేశారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులను సైతం అదుపులోకి తీసుకున్నారు. కుంకుమ పెట్టుకొని కనిపిస్తే చాలు అరెస్ట్ చేస్తున్నారు. పనిపై బంజారా హిల్స్ వచ్చామని చెప్పినా కూడా పోలీసులు వినడం లేదు. ఇప్పటి వరకు 200 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలంటూ కూడా హిందూ సంఘాల నాయకులు అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శాంతి భద్రతల నిమిత్తమే ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాము. మా యొక్క డ్యూటీని మమ్మల్ని చేయనివ్వండి. ఇక్కడ ఎవరు కూడా తప్పు పట్టవలసిన అవసరం లేదు. కేవలం శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొనే ఈ యొక్క ఆపడం కావచ్చు, ఈ యొక్క బారిగేట్లు ఏర్పాటు చేసి భారీ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది ఈ యొక్క ఆలయానికి రావడం, అదేవిధంగా వచ్చిన వారు ఇక్కడ కొన్ని నినాదాలు చేస్తూ హిందువులను రెచ్చగొట్టే విధంగా, అంతేకాకుండా ఇది కొంతవరకు పరిస్థితి చేజాతే విధంగానైతే ఇక్కడ సిచ్యువేషన్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. సో దీంతోనైతే మేము ఇట్లాంటి చర్యకు పాల్పడుతున్నామంటూ కూడా వారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పోలీస్ అధికారులు ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కు సంబంధించి ఎవరైతే పేషెంట్స్ని చూడడానికి వస్తారో, అదేవిధంగా ఇక్కడ ఏదైతే వర్క్ మీద వస్తారో అలాంటి వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక చాలా వరకు కూడా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనము క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ కుంకుమార్చన చేసేందుకు తీసుకువచ్చిన కుంకుమను కూడా ఇక్కడ చెల్లాచెదురుగా పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం మీడియా మిత్రులను కూడా లోపలికి అలౌ చేయలేని స్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొంది. ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తూ, అంతేకాకుండా ఎక్కడికక్కడ కూడా ఈ యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొద్దిసేపటి క్రితం వచ్చిన ఈ బీజేవైఎం నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వచ్చే హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూడడానికి వచ్చే విజిటర్స్ని కూడా కుంకుమ పెట్టుకొని కనిపిస్తే చాలు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు మాత్రం కేవలం మా వర్క్ మేము చేస్తున్నాము, మీరు నిజంగా ఈ యొక్క వేరే పని మీదనే వస్తే ఎంక్వైరీ చేసి తప్పకుండా విడుదల చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, పూర్తి స్థాయిలో ఈ ఏరియా మొత్తం బ్యారిగేట్లతో నిండిపోయింది. భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరైతే ఈ ప్రాంగణానికి వచ్చే ప్రజలు ఉంటారో వారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు లేదు. మొత్తం మీద ఈ ప్రాంతం అంతా కూడా బ్యారిగేట్లు పెట్టడం కావచ్చు, అసలు ఎవరు ఈ యొక్క పరిస్థితికి ఎవరైతే ఈ బీజేవైఎంకి సంబంధించిన నాయకులు ఉంటారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నామంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దమ్మ తల్లి కుంకుమార్చనకు హిందూ సంఘాలు కూడా పిలుపునిచ్చారు. మద్దతు పలికిన బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణాన్ని భారీ గేట్లతో మూసివేశారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు. కుంకుమ పెట్టుకొని కనిపిస్తే చాలు అరెస్ట్ చేస్తున్నారు. పనిపై బంజారా హిల్స్ వచ్చామని చెప్పినా కూడా పోలీసులు వినడం లేదు. ఇప్పటి వరకు 200 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలంటూ కూడా హిందూ సంఘాల నాయకులు అంటున్నారు.